అలా నేనైతే లోకేష్కే వేస్తాను. ఎగిరే తెలుగుదేశం జెండా చేతబట్టినాడో నందమూరి తారక రాముడి అంశాన గదిలినాడో. ఎందుకు అంటే ప్రజల్లో ఉన్నటువంటి వాటిల్లో ఎవరికైనా సరైన ఉద్యోగాలు కానీ వేరేటువంటి వసతులైనా కానీ అర్హులైన వాళ్ళకి ఇచ్చారు అని చెప్పని జగన్ రెడ్డి గారు ఒక మాట చెప్పాలి. ఆయన దగ్గర గెలిచారు, కోడి కత్తి అన్నారు, ఏదైనా సంవత్సరం అన్నారు, చేశారు. ఈసారి అన్నారు ఏమయ్యా ఒక మాట చెప్తాను, దండేసినప్పుడు తీసుకున్న దానికి రాయి వేశారు అని చెప్పి ఎవరినో కుర్రోళ్ళని తీసుకెళ్ళి సతీష్ అదే కుర్రోడు అంట, వాళ్ళు ఏదో మేజులని కుర్రోడు అతను 11 మంది పిల్లల్ని తీసుకెళ్లారు. వాళ్ళలో మేజర్ ఎవరైనా చూసుకున్నారు. ఆ కుర్రోడిని ఎత్తుకెళ్ళి అయ్యా ఇతను రాయి వేసాడని చెప్పని అన్నారు. రుజువులు ఉన్నాయా? వేసిన రాయి ఉందా? వేసిన దాఖలాలు ఏమైనా ఉన్నాయా? ఏమీ లేదు. మనకి రాష్ట్రానికి చేసిన అభివృద్ధి ఏమైనా ఉందా? కొన్ని మీకు తెలిస్తే మాకు చెప్పండి. ఎవరికి తెలియదు. ప్రభుత్వ ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు, ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టాడు. ఏ రకంగా ఏం తీసుకొచ్చి పెట్టాడయ్యా మనకి నిధులు? ఏమీ లేదుగా. ఋషికొండ అన్నాడు, తొలిశాడు, దాన్ని ఏదో ఒక ప్యాలెస్లా చేశాడు. ఎవరికి ఉపయోగం దానివల్ల? అట్లాగే వదిలేసిన కోవిడ్ జీతాలు, కోవిడ్లో 2 సార్లు కోవిడ్లో మేము పనిచేసామయ్యా, మాకు కోవిడ్ జీతాలు ఇచ్చారా? ఇంతవరకు ఇవ్వాల. కోవిడ్లో పనిచేసిన వాళ్ళు ఎవరయ్యా? వాలంటీర్లా? ఏం చేశారు వాళ్ళు వాలంటీర్లు? రోడ్లలో కొత్త అంటే ఎవరిని ఆపుతా ఉంటావా? దానికి మళ్ళీ ఐడి కార్డు చూపెట్టుమా. ఏందయ్యా ఈ పంచాయతీలో? కోవిడ్లో పనిచేసింది ఎవరు? నిజమైన వారియర్స్ ఎవరు? మేము. మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు నిజమైన వారియర్స్. వాళ్ళకి సరైన జీతాలు ఇవ్వక, సరైన సదుపాయాలు ఇవ్వక, మాస్క్ అడిగినందుకు ఎవరినో చంపేశారు డాక్టర్ గారిని. మాస్కులు ఇవ్వలేని స్థితిలో ఉండి మీరు రాష్ట్రాన్ని పాలిస్తాము సిద్ధమా అని అడుగుతున్నారు. దేనికి సిద్ధం? దేనికి సిద్ధం? మళ్ళీ సావడానికా? ఇప్పటికే ఆంధ్ర రాష్ట్రం 30 సంవత్సరాలు వెనక్కిపోయింది. మళ్ళీ తిరిగి రావాలంటే ఏ విధమైన ఆస్కారం ఉందా? ఏమీ లేదు. ఒక చదువుకున్న వ్యక్తి, ప్రపంచ మేధావుల్లో 8వ వ్యక్తి ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇది నేను చెప్పిన వాక్యం కాదండి. మీరు గూగుల్లో ఎతికినా కూడా ప్రపంచ మేధావుల్లో 8వ వ్యక్తి ఎవరంటే చంద్రబాబు నాయుడు గారని వస్తారు. ఒక బిల్ గేట్స్ కూడా వచ్చి మన ఆంధ్ర రాష్ట్రంలో నిలబడి అపాయింట్మెంట్ తీసుకొని చంద్రబాబు నాయుడు గారి దగ్గరకు వచ్చి నిలబడి మనకి అన్ని సదుపాయాలు ఐటీ శాఖని బాగా అభివృద్ధి చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అటువంటి వ్యక్తిని పక్కన పడేసి జైల్లో పడేసి నేనేదో 16 నెలలు జైల్లో ఉన్నాను కదా, ఇప్పుడేదో ఆయన్ని కూడా పెడదాము అని చెప్పని కక్ష సాధింపు చర్యలు చెప్తే ఏముందయ్యా దీంట్లో నిజాయితీ?